ప్రెజెంట్ అయితే ప్రభాస్ హాస్పిటల్లో ఉన్నారు. అది ఇక్కడ హైదరాబాద్లో లేకపోతే ఇండియాలో కాదు, ఇటలీలో ఉన్నారు. మరి ఆయనకు అసలు ఏమైంది? ఒకానొక సందర్భంలో బాహుబలిలో చాలా బాడీ పెంచడం వల్ల చాలానే సమస్యలు వచ్చాయి. దాని తర్వాత రెడ్యూస్ చేయడం వల్ల ఇంకొన్ని సమస్యలు వచ్చాయి. అప్పట్లో కాలు కూడా ఎరిగింది, ఇంకా ఎన్నెన్నో విన్నాం. మరి ఇప్పుడు ఏమైంది? ఎందుకు అంత సీరియస్ అయింది? సో ప్రజెంట్ అయితే ప్రభాస్ బెడ్ మీద కదలలేని స్థితిలో ఉన్నాడంట. దాదాపు ఒక 6 నెలల పాటు కూడా రెస్ట్ తీసుకోవాలి. బెడ్ రెస్ట్ 6 నెలలు తీసుకుంటేనే తర్వాత రికవరీ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తాయని అక్కడ డాక్టర్లు కూడా చెప్పారంట. కాకపోతే ఈ విషయం ఇప్పటి వరకు కూడా ఎందుకు బయటికి రాలేదు? ఇది దాదాపుగా ఫిబ్రవరి 28న అక్కడ ఇటలీలో ఆయన కాలికి మాత్రం సర్జరీ జరిగిందంట. అయినప్పటికీ కూడా స్టిల్ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తెలుస్తుందంటే వాళ్ళ పిఆర్ టీం వాళ్ళు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు, ఎవరు కూడా తెలియొద్దు అనే విషయం గురించి. అయితే ఆయన మాత్రం తన ఇంటి దగ్గరనో లేకపోతే షూటింగ్ లొకేషన్లో లేకపోతే ఎక్కడో తెలియదు కానీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడడం జరిగిందంట. సో ఆల్రెడీ ఆయన కాల్కి ఐరన్ రాడ్ వేశారు, అది కూడా బ్రేక్ అయిపోయి నరాలన్నీ కూడా విపరీతంగా దెబ్బతిన్నాయంట. సో అందుకోసమని ఇక్కడ హైదరాబాద్ కానీ ఇండియా కాకుండా ఇటలీకి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. అందుకోసమని ఎవరు కూడా తెలియొద్దు ఈ విషయం, మనము ఈ విధంగానే ఉంచాలి, సీక్రెట్గా ఉంచాలని చెప్పేసి వాళ్ళ పిఆర్ టీం కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు కూడా బయటికి తీసుకురాలేదని తెలుస్తుంది. సో మరి ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి కాకుండా ఆయన రియల్ లైఫ్లో కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఆయనకు వస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే బాహుబలి టైంలో ఆయన ఫుల్ బాడీ అనేది పెంచుకోవడం జరిగింది. ఆ బాడీని తగ్గించుకోవడానికి ఆయనకి చాలా టైం పట్టింది. బికాజ్ అంత హెవీ బాడీని మళ్ళీ నేను నార్మల్ స్టేజ్కి రావాలి అంటే ఆ టెస్టోస్టెరాన్ కానివ్వండి, లేకపోతే ఆ బాడీ అనేది కేపబుల్ ఉండదు కదా. సో దానికోసం అప్పట్లో ఏమైపోయిందంటే ఎక్కువగా సడన్గా అటు రానా దగ్గుబాటి ఇటు బాహుబలి మన ప్రభాస్ ఒకేసారి ఇద్దరు కూడా వెయిట్ లూజ్ అవ్వడానికి ట్రై చేశారు. బికాస్ ప్రతి సినిమాలో అదే బాడీ అవసరం అవ్వదు కదా. అందువల్ల చాలానే ప్రాబ్లమ్స్ వచ్చాయట. అప్పట్లోనే ఆయనకి కాలికి ఒక చిన్న దెబ్బ తాకి లోపల ఆయన కొంచెం ఫ్రాక్చర్ అవ్వడంతో ఐరన్ రాడ్ అయితే వేశారు అదే టైంలో. అయితే ఆ ఐరన్ రాడ్ ఇప్పుడు బ్రేక్ అవడంతో అంటే అది బ్రేక్ అవ్వడమే కాకుండా నరాలన్నీ కూడా దెబ్బతిన్నాయంట. సో మరి అసలు ఇది దేనికి దారి తీస్తుంది? సో ప్రజెంట్ అయితే బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే 6 నెలల పాటు బెడ్ రెస్ట్ అంటున్నారు. మరి ఆయన చేతిలో సినిమాలు ఉన్నాయి, చేసేటివి అన్ని సెకండ్ పార్ట్లు ఉన్నాయి, కొన్ని కొత్త సినిమాలు ఉన్నాయి, ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఫౌజీ ఉంది, సల్లార్ పార్ట్ 2 ఉంది, కల్కి పార్ట్ 2 ఉంది, రాజా సాబ్ ఉంది, అదేవిధంగా స్పిరిట్ ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాస్ ఆయనకు లైనప్ లో ఉన్నాయి. అట్లా అంటే సినిమాలు పక్కన పెట్టినప్పుడు కూడా ఇది తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళన పడుతున్నారు. అంటే ఇప్పుడు మన ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా మంచి ఫేమ్ వ్యక్తి, ఒక మంచి క్రేజ్ ఉన్న వ్యక్తి మన ఇండియన్ సినిమాని ముందుగా అందరికి పరిచయం చేసిందంటే ఖచ్చితంగా ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి వ్యక్తికి ఏమైందని చాలా మంది కూడా ఆందోళన పడుతున్నారు. సో మొత్తానికైతే ఇప్పుడైతే ప్రజెంట్ నిలకడగానే ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే 6 నెలల పాటు బెడ్ రెస్ట్ అంటున్నారు.